శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం 2026 సెప్టెంబర్ నెల ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు. జాతకం అంటే అందరికీ ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నా ఆరోగ్యం బాగుంటుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నా జీవితంలో ఎలా ఉంటాను, నా కనీసం నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మా ఉద్యోగాలు ఉంటాయా, మాకు వీసాలు వస్తాయా, కోర్టు కేసులు, ఇలాంటి ఎన్నో సమస్యలతో ఒక క్యూరియాసిటీ. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రహస్థితులన్నీ కూడా గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారికి జాతకాన్ని ప్రిడిక్ట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శని 10వ స్థానంలో, రాహు 9వ స్థానంలో, కేతు 3వ స్థానంలో, శుక్రుడు 5వ స్థానంలో ఉన్నారు. కాబట్టి మాటకు ఆదాయాన్ని మార్చండి, తెలివిగా అవకాశం మార్చండి, బాధ్యతను విజయవంతంగా మార్చుకోండి. ఈ నెల మీరు వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వారు బిజినెస్ ఎక్స్పాన్షన్ కంటే కూడా బిజినెస్ కాన్సన్ట్రేషన్ చాలా ముఖ్యం. గుమాస్తాల మీద, పని వాళ్ళ మీద వదిలేయడం కాదు. మీరు ప్రతి కోణంలో, మీ వ్యాపార స్థలంలో, ప్రతి సెల్ఫ్లో, ప్రతి చోట ఏం జరుగుతుంది, ప్రతి చోట ఆదాయం ఎలా వస్తుంది, ఇన్కమ్ ఎలా వస్తుంది, ఎందుకు నిన్న ఆదాయం కంటే ఈరోజు తగ్గింది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. తప్పకుండా మీరు లెవెల్కి వస్తారు. గురువు 2వ స్థానంలో ఉండడం వల్ల క్యాష్ ఫ్లో, కలెక్షన్స్, కస్టమర్స్ పేమెంట్, ఫైనాన్షియల్ ప్లానింగ్ పెరుగుదల కనిపిస్తుంది. మీ యొక్క డైరెక్ట్ వీక్షణ వల్ల సేల్స్, మార్కెటింగ్, బ్రోకరేజ్, కన్సల్టింగ్, ట్రేడింగ్, కమ్యూనికేషన్స్, బాగా షేర్ మార్కెట్ ట్రేడింగ్ లో, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, పబ్లికేషన్స్, డిజిటల్ సర్వీస్ వంటి రంగాల్లో ఉన్న వారికి కొత్త ఎంక్వైరీస్ రావచ్చు. షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయను కానీ షార్ట్ టైం ఇన్వెస్ట్ చేయకండి. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించిన ఒక బిజినెస్ డిస్కషన్ తర్వాత పెద్ద డీల్ గా మారచ్చు. ప్రయత్నం చేయండి. కానీ సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 2వ స్థానం రావడానికి ఆర్థిక విషయంలో తొందరపాటు, కఠినమైనటువంటి పేమెంట్ డిసిప్లిన్స్ ఉండాలి. ఏమండి మాకు కొంచెం టైట్ గా ఉందండి ఆర్థికంగా, మీరు తెచ్చుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఇచ్చేటప్పుడు కూడా అంతే ఆనందంగా ఉండాలి. ఆర్థికంగా గురువు 2వ స్థానంలో ఉండడం వల్ల సంపాదన, సేవింగ్, ఫ్యామిలీ వెల్త్, ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ లో పే చేయడము, డాక్యుమెంటేషన్ వెరిఫై చేయడం ముఖ్యం. శాలరీ పెరుగుతుంది, బిజినెస్ లో ఇన్కమ్ పెరుగుతుంది, కమిషన్ ప్రొఫెషన్ పెరుగుతుంది, ఫీజు వంటి మార్గాల్లో డబ్బులు రావచ్చు. కుటుంబం నుంచి ఆర్థిక సహాయం లేదా కుటుంబ ఆస్తి విషయాల్లో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయడం, కోపంతో ఫైనాన్షియల్ డిస్కషన్ చేయడం మంచిది కాదు. ఈ నెల మీకు ధనయోగం కంటే కూడా ధన నిర్వహణ పెద్ద సవాలుగా మారుతుంది. ఉద్యోగస్తులకి ఎలా ఉంది అని అంటే, ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నటువంటి వారికి కెరియర్ చాలా సీరియస్ టాపిక్. ఈ నెల 10వ స్థానంలో శని ఉండడం వల్ల వర్క్ లోడ్ పెరుగుతుంది. ఇది కేవలం పని పెరగడం కాదు, మీ పైన నమ్మకం పెరగడానికి ఒక సంకేతం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రెస్పాన్సిబిలిటీ, అడ్మినిస్ట్రేషన్ ఫైల్స్, డెడ్ లైన్స్ లేదా డిపార్ట్మెంట్ రిలేటెడ్ ప్రెషర్స్ పెరుగుతుంది. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళకండి, మీ ఉద్యోగమే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. జాబ్ చేంజ్ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. మొదట ఆఫర్ క్వాలిటీ, శాలరీ మాత్రమే కాకుండా లాంగ్ టర్మ్ సేవబిలిటీ కూడా చూసుకోండి ఒకసారి. శని వక్రంగా ఉండడం వల్ల గతంలో ఆగిపోయినటువంటి ప్రమోషన్, ట్రాన్స్ఫర్ లేదా కెరియర్ డిస్కషన్స్ వల్ల ముందుకు రావచ్చు. ఈ నెల షార్ట్ కట్ కెరియర్ కంటే కూడా సాలిడ్ కెరియర్ చాలా ముఖ్యం. ఇంకా ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, కన్సల్టెంట్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్, కమ్యూనికేషన్ వాటి వల్ల వర్క్ స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త సాఫ్ట్వేర్, కొత్త ప్రాసెస్ లేదా కొత్త టీంలో పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి. మీ కమ్యూనికేషన్ మరియు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ మీకు ప్రత్యేక బలంగా ఉంటుంది. మీకు తెలిసిన పని చేయడం కంటే కూడా కొత్త పని నేర్చుకొని ఈ నెలలో సాధించడం చాలా ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇంకా రాజకీయ రంగంలో ఉన్నటువంటి మీరు పెద్దల మాటల కంటే కూడా సరైన వ్యూహం రంగంలో ఉన్న వారికి నెల చాలా ముఖ్యం. రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల పెద్ద వ్యక్తులు, దూర ప్రాంతాల్లో కొత్త పొలిటికల్ సర్కిల్ లేదా కొత్త ఐడియాలజికల్ కనెక్షన్స్ ద్వారా పరిచయాలు రావచ్చు. పాలిటిక్స్ ద్వారా బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే విధానం, ఇన్ఫర్మేషన్ ఉపయోగించే విధానం, మంచి అడ్వైజర్ని ఒకళ్ళు పెట్టుకొని చూడండి. కానీ ఒక ముఖ్యమైనటువంటి జాగ్రత్త, అందరికీ మీ పూర్తి ప్లాన్ చెప్పకండి. 10 మందికి మీరు ఏం చేయాలనుకున్నారో అది చెప్పకండి. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా చక్కగా 5వ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల క్రియేటివిటీ, పెర్ఫార్మెన్స్, గ్లామర్, ఆర్టిస్ట్ ఎక్స్పీరియన్స్ బలం వస్తుంది. మీడియా రైటింగ్ వల్ల చాలా ఉపయోగపడుతుంది. యాక్టర్స్, రైటర్స్, డైరెక్టర్స్, టెక్నాలజీస్, ఎడిటర్స్ వాళ్ళకి మంచి అవకాశం. రైటింగ్, డైలాగ్స్, స్క్రిప్ట్ ఎడిటింగ్, ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వారికి, టాలెంట్, కంటెంట్ రైటర్స్కి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఒక చిన్న అవకాశం వెంటనే పెద్ద ప్రాజెక్ట్గా కాకపోవచ్చు కానీ
అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఈ నెల టాలెంట్ కంటే కూడా టాలెంట్ చూపించే అవకాశం ముఖ్యం. యూజ్ ద సోషల్ మీడియా మోర్. టీవీ ఛానల్స్ ఆర్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళకి మిథున రాశి స్వభావమే కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్, మీడియా నెట్వర్కింగ్ సంబంధం కలిగి ఉండడం. 5వ స్థానం శుక్రుడు మరియు 4వ స్థానంలో బుధబలం కలిసి యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్, టీవీ యాంకరింగ్, పోడ్కాస్ట్, డిజిటల్ మార్కెటింగ్, జర్నలిజం, సోషల్ మీడియా స్క్రిప్టింగ్ ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సెప్టెంబర్ 7 తర్వాత బుధుడు కన్యా రాశిలో ఉండడం వల్ల రైటింగ్, అనలైజేషన్, లీడ్ జనరేషన్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి స్కిల్తో మీరు సంపాదించే అవకాశాలు, మీరు తెలిసిన విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలగాలి. అదే మీ యొక్క చాలా ముఖ్యం. ఇక్కడ ఆ కంటెంట్ రైటింగ్ అండ్ థంబ్నైల్స్, అది చెప్పే విషయం అందులో మాయాజాలమైనటువంటి మాటలంతా చెప్పకుండా వాస్తవానికి అనుకూలంగా ఉండేట్టుగా చేయండి. మీదే విజయం. ఇంకా ఆర్థికంగా ఉన్నటువంటి వనరులతో మీ యొక్క దీర్ఘకాలికమైనటువంటి ఆస్తులు, తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆస్తులు కానీ, పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ కూడా కాస్త క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారంలో ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు మారడం, రెన్యువేషన్ చేయడము, ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ గురించి నిర్ణయించడము, వాహనం కొనుగోలు చేయడం. కానీ తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆస్తి విషయంలో నచ్చింది కొనడం కాదు, సరైనది కొనడం ముఖ్యం. కుటుంబ విషయంలో అన్నదమ్ముల మధ్య సఖ్యత లోపం ఉంటే పోయి మాట్లాడండి. ఒకటి మీరు ఒక మెట్టు దిగండి, లేదా ఒక మెట్టు దిగి మాట్లాడి రిలేషన్ పెంచుకోండి కదా, తప్పే ఉంది. కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి నమ్మకం రావాలి. పెద్దల సలహా ఉపయోగించుకోండి. మీరు చెప్పేది నిజమే అయినా చెప్పే విధానం మార్చుకుంటే కుటుంబంలో శాంతి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటారు. మీ యొక్క సంతాన విషయంలో తీసుకుంటే పిల్లలు ఆర్ట్స్, మీడియా, కమ్యూనికేషన్, టెక్నాలజీ, క్రియేటివ్ యాక్టివిటీస్లో మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. టాలెంట్, క్రియేటివ్ ఎడ్యుకేషన్ ఉన్న పిల్లలకి ప్రోత్సాహం ఇవ్వండి తల్లిదండ్రులారా. ఇంకా ప్రేమికులు, శుక్రుడి ప్రభావం వల్ల చాలా ముఖ్యంగా 5వ స్థానంలో శుక్రుడు బలంగా ఉండడం వల్ల కొత్త పరిచయం ప్రేమగా మారే అవకాశం ఉంది. అట్రాక్షన్ కాదు, ప్రేమ. బాగా గుర్తుపెట్టుకోండి. వివాహం కోసం చేస్తున్నటువంటి క్రియేటివ్ ఫీల్డ్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్, సోషల్ రేట్ ద్వారా పరిచయాలు ఏర్పడవచ్చు. వివాహితులకి పిల్లలు, ఇల్లు లేదా ఫ్యూచర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ రావచ్చు. మిథున రాశి వారికి నెల ప్రేమలో ఆకర్షణ కంటే కూడా పరస్పర అవగాహన చాలా ముఖ్యం. ఇంకా రైతులు, వ్యవసాయ రంగంలో ఉన్న మిథున రాశి మిత్రుల రైతులకి ఖర్చు, ఆదాయం లెక్క చాలా ముఖ్యం. పంట ఎంత ఖర్చు చేస్తున్నారో, మార్కెట్లో ఎంత ధర వచ్చే అవకాశాలు ఉందో ముందుగానే కాస్త లెక్క వేసుకొని చెయ్యండి. నీటి వనరులు, వ్యవసాయ పరికరాలు, ట్రాన్స్పోర్ట్ మరియు స్టోరేజ్ విషయాల్లో కొంచెం చక్కటి ప్లానింగ్తో మీరు ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యవసాయంతో పాటు అలైడ్ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. మీకు వచ్చే సబ్సిడీ వచ్చే అవకాశాలు ఈ నెల ఎక్కువ కనబడుతున్నాయి. మంచి గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా విద్యార్థులారా, మ్యాథమెటిక్స్, కంప్యూటర్స్, కామర్స్, కమ్యూనికేషన్, రైటింగ్, అనలైజేషన్ బుధబల వల్ల బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 7 తర్వాత చదువులో క్లారిటీ పెంచుకునే అవకాశం ఉంది. ఒకసారి 10 సబ్జెక్ట్ చదవడం కంటే కూడా ఒకే టైం టేబుల్ ప్రకారం చదవండి. మీకు ఇంటెలిజెన్స్ ఉంది. ఇప్పుడు దానికి డిసిప్లిన్ కూడా జోడిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు మీరు. సో పోటీ పరీక్షల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న మిథున రాశి పిల్లలకి అందరికీ కూడా స్మార్ట్ ప్రిపరేషన్, ఎక్కువ గంటలు చదవడం కంటే కూడా సరైన స్ట్రాటజీతో చదవడం, మాక్ టెస్ట్, ప్రీవియస్ పేపర్ రివిజన్, కరెంట్ అఫైర్స్ మరించి టైం మేనేజ్మెంట్ పై బాగుండాలి. ఈ నెల మీకు విజయం కొత్త పుస్తకం కంటే పాత మిస్టేక్ ని అనలైజ్ చేసే ఎక్కువ ఉపయోగపడుతుంది. స్పోర్ట్స్ విషయంలో మెంటల్ డిసిప్లిన్ చాలా ముఖ్యం కూడా చెప్పబడుతుంది. మీ ప్రత్యర్థి గెలవడం కంటే ముందు మీరు ఇంపాక్టేషన్ ఎలా ఉంటుందో చూసుకోవాలి. చాలా అద్భుతంగా ఉండాలి. ట్రయల్లో పాల్గొనే అవకాశం బాగా ఉంటుంది ఈ నెల. విదేశీ అవకాశాలు, రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల ఫారిన్ ట్రావెల్స్, ఓవర్సీస్ ఎడ్యుకేషన్, ఫారిన్ క్లయింట్స్, ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్స్ వంటి మంచి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. వీసా, కాంట్రాక్ట్, డాక్యుమెంటేషన్ విషయంలో షార్ట్ కట్ వద్దు. విదేశీ అవకాశం కనిపిస్తుంది. ముందుగా పేపర్ చదవడం, తర్వాత ఎస్టిమేషన్ చూపిస్తుంది. చక్కగా మంచి అవకాశాలు ఉంటేనే ముందుకు వెళ్ళండి. మీడియా బ్రోకర్ ద్వారా వెళ్ళకండి, జాగ్రత్తగా ఉండండి. ఒక ఫోన్ కాల్ బిజినెస్ గా మారొచ్చు, ఒక మీటింగ్ జాబ్ గా మారొచ్చు, ఒక మీడియా కాంటాక్ట్ ప్రాజెక్ట్ గా మారొచ్చు. కేతు 3వ స్థానంలో ఉండడం వల్ల ప్రతి పరిచయం అవసరం లేదు. ఈ నెల ఎంతమంది కలిసారనే కూడా ఎవరిని కలిసారనేది చాలా ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసుకోండి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మాస్టర్ చెకప్ ఒక్కసారి చేసుకోండి. రెగ్యులర్ స్లీప్, ఫుడ్ రొటీన్ మరియు ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యం. సెప్టెంబర్ 18 తర్వాత వాహనం నడిపేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు వద్దు. మిథున రాశి వారికి అధిపతి బుధుడుగా ఉండడం వల్ల బుధబలాన్ని పెంచే విజ్ఞానం, జ్ఞాపకం, విద్యా, సేవ, సత్ప్రవర్తన లాంటిది కావడానికి కోసం బుధుని యొక్క ప్రార్థన చేయండి. ఓం బుధాయ నమః అని చెప్పండి. పచ్చని వస్తువులు విద్యార్థులకి, పచ్చని గడ్డి ఆవులకి అంతా కూడా ఇవ్వండి. పండ్లు అవన్నీ కూడా విద్యార్థులకు ఇవ్వండి.
గురువారం ఓం గురువే నమః శ్రీమాత్రే నమః అని చెప్పుకుంటూ ఉండండి. అవసరం లేని మాట తగ్గించండి. అబద్ధం చెప్పకపోవడం చాలా మంచిదిగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. తల్లిదండ్రులు గౌరవించండి. కోపంతో డబ్బులు సంపాదించడం నిర్ణయం తీసుకోకండి. కెరీర్లో తొందరపడి జాబ్ మార్చకండి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పూర్తిగా చూడకుండా ప్రాపర్టీస్ కొనకండి. సోషల్ మీడియా ప్రతి విషయంలో వెంటనే స్పందించకండి. ఒక్కసారి చాలా పనులు మొదలుపెట్టి ఏది పూర్తి కాకుండా వదిలేయకండి. లక్కీ నంబర్ 5 చాలా కలిసి వస్తుంది ఈ నెల. లక్కీ కలర్ ఆకుపచ్చ లైట్ గ్రీన్ అనేది కలిసి వస్తుంది. బుధవారం గురువారం చాలా చాలా కలిసి వస్తుంది కూడా చెప్పచ్చు. మిథున రాశి మిత్రులారా, మీ తెలివిని ఎంత విలువగా మార్చుకోగలరో అదే ఈ నెల అని కూడా మీకు చెప్పచ్చు. ఒక తొందరపాటు మాట ఒక మంచి సంబంధాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. విజయోస్తు.